ప్రధానమంత్రి మోడీ గారు తన సొంత ఇంట్లో భార్యకు సింధూరాన్ని దూరం చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశ ప్రజలందరి తరపున కూడా మాట్లాడుతున్నట్టు, మహిళలకేదో న్యాయం చేయబోతున్నట్టు సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. దేశ భద్రతలో వైఫల్యం చెంది భారతీయులకు భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యి పెహల్గాంలో 26 మంది ప్రాణాలు పోవటానికి కారకులైనటువంటి మోడీ, అమిత్ షాలు ఈ రోజున పార్లమెంటులో కూడా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ రోజున దేశ భద్రత కోసం దేశ ప్రజల తరపున గళం విప్పి పార్లమెంటులో పోరాటం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు తాగినటువంటి మోడీ అభివృద్ధి ఏం చేశారో, గత 12 సంవత్సరాల్లో వీళ్ళేమి సాధించారో, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏం పీకిందో వాటికి సమాధానాలు లేవు. కేవలం ఇప్పటికీ కూడా గాంధీ, నెహ్రూ కుటుంబాల పైన బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. పార్లమెంటులో కూడా పదే పదే జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అడిగినట్టు ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరమ్మ ధైర్య సాహసాలలో 50% ధైర్యం ఉన్న మోడీ గారు నిజాలు మాట్లాడండి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఆయన భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ట్రంప్ పేరు గాని, చైనా పేరు గాని ఎత్తటానికి ఎంత భయపడుతూ ఉన్నాడో ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ రోజున పార్లమెంటులో ఆయన పదే పదే జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ తరాలకు జవహర్ లాల్ నెహ్రూ గారు ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో అందరూ కూడా సోషల్ మీడియాలో సెర్చ్ చేసుకుంటా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ గారంటే ఎవరు, ఆయన 14 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించడం కోసం, తీసుకురావటం కోసం జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు, ఈ దేశ ప్రధానిగా స్వాతంత్రం తీసుకురావటమే కాదు భారతదేశ నిర్మాణాన్ని చేపట్టి అనేక వర్గాల ప్రజలందరికీ కూడా తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు గాని, ఈ ప్రాజెక్టుల నిర్మాణం గాని వాటన్నిటినీ కూడా తెలుసుకుని ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంత అభివృద్ధి జరిగిందా కాంగ్రెస్ హయాంలో? జవహర్ లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ప్రాణ త్యాగాలు చేసి దేనికి భయపడకుండా, లెక్క చేయకుండా, మరి అప్పుడు అమెరికా అధ్యక్షుడికి కూడా భయపడకుండా పాకిస్తానీల్ని యుద్ధంలో ఓడించటమే కాదు వాళ్ళందరినీ కూడా మోకాళ్ల మీద నిలబడినటువంటి పరిస్థితులు చూసి గర్వపడుతున్నారు. అది భారతదేశ చరిత్ర. వీళ్ళకేం తెలుసు అందభక్తులకి? కేవలం మోడీ, అమిత్ షాల భజన చేసుకుంటూ వాళ్ళు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. సడన్ గా మోడీ గారికి బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంబేద్కర్ గారు అలాగే గౌతమ్ బుద్ధుడు గుర్తొస్తారు. నిధులన్నీ కూడా అక్కడేదో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నట్టు కొంత నిధులు వాళ్ళకి మళ్లించి ఈ రోజున దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ వస్తే మరి ఆనాటి స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గారు గుర్తొస్తారు. గుజరాత్ లో ఎలక్షన్స్ వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు గుర్తొస్తారు. తమిళనాడులో ఎలక్షన్స్ వస్తే పెరియార్ గారు గుర్తొస్తారు. తెలంగాణలో ఎలక్షన్స్ వస్తే పివి నరసింహరావు గారు గుర్తొస్తారు. మరి నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు గుజరాతీయులు కాకపోతే మహాత్మా గాంధీ జాతిపితే కాదు, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్పి ప్రచారం చేసి ఉండేవాళ్ళు. ఈ రోజున భారతదేశ సంపదనన్నిటినీ కూడా మోడీ, అమిత్ షా ఇద్దరు గుజరాతీయులు కలిసి గుజరాత్ వ్యాపారస్తులైనటువంటి అదానీకి ఏ విధంగా కట్టబెడతా ఉన్నారో, దోచిపెడతా ఉన్నారో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఈవీఎంలు అడ్డం పెట్టుకుని ఓట్లు తారుబారు చేసి అధికారంలోకి వచ్చింది గొప్పతనంలాగా వీళ్ళు పెట్టరేగిపోతా ఉన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నిప్పుతో చెలగాటమాడుతూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలన్నిటినీ కూడా భయపడకుండా ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారో, మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఉన్నారో అదే సోషల్ మీడియా ద్వారా కూడా
ప్రజలు మీ మొహాలు చూడటానికి కూడా మోడీ అమిత్ షా మొహాలు చూడటానికి ఇష్టపడకుండా తిరస్కరిస్తా ఉన్నారు. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎంత నిర్బంధించినా కూడా సోషల్ మీడియా ద్వారా వాస్తవాలన్నిటినీ కూడా తెలుసుకుంటున్నారు ప్రజలందరూ కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు. ఈ రోజున మళ్లీ భారతదేశం అభివృద్ధి జరగాలి అంటే, భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలి అంటే, వ్యవస్థలు భ్రష్టు పట్టకుండా వాటన్నిటినీ కూడా కాపాడాలి అంటే ఈ రోజున కంకణం కట్టుకుని మా నాయకులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. వారికి భారతదేశ ప్రజల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి. మీ వెంట కాంగ్రెస్ సైనికులందరం కూడా మీతో కలిసి పోరాడటానికి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా యువత ఈ రోజున మన కోసం పోరాటం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా సరే ఈ రోజున రాహుల్ గాంధీ గారు లీగల్ కాంక్లేవ్ లో మాట్లాడుతా ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు ఆయన గుర్తు చేశారంట, రాహుల్ నువ్వు నిప్పుతో చెలగాటమాడుతా ఉన్నావు అని చెప్పి. అయినా సరే నేను భయపడను, లెక్క చేయను, ఈ దేశం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాను అని ఆయన మళ్లీ చెప్పటం నిజంగా రాచరికానికి వ్యతిరేకం. నేను రాజును కాదు, ఈ ప్రజల్లో ఒకడిని అని చెప్పి ఆయన మళ్లీ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెలియజేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.